చూడండి, దేవుడు తనతో మనకు సన్నిహితం సంబంధం కావాలని కోరుకుంటాడు. ఆయనతో మనం కలిసి ఉండాలని కోరుకుంటాడు. ఎలాగంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును అని వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ మాట ఉందన్నమాట. ఎక్కడ 16 వచనంలో. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి దిగి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. అంటే వ్యక్తిగత స్నేహం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడండి. యేసు ప్రభువారు మనల్ని ఎల్లప్పుడూ కూడా పరలోకమందే కాదు, భూమి మీద కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వెవరితోనైనా సహవాసం చేసేటప్పుడు వారు నీకు మంచి జీవితం ఇవ్వరు, కానీ యేసయ్యతో నీవు సహవాసం చేయి, భూమి మీద నీకు మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే శ్రేష్టమైన జీవితం యేసుక్రీస్తుతో అన్యన్యమైన సహవాసం కలిగి నీవు జీవించు. ఏమండి, నీ జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.